కార్తీక దీపం సీరియల్ టుడే ఆగస్ట్ 18th ఎపిసోడ్. ఈరోజు కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్లో దీపనే కావాలని తాళి తెంచుకుందని అన్నావా లేదా అని పారిజాతాన్ని సీరియస్ గా నిలదీస్తాడు కార్తీక్. తప్పులు చేసే మనుషులు రెండు రకాలు. టైప్ 1 వీళ్లకు 2 దెబ్బలు పడితే రెండోసారి తప్పు చేయరు. టైప్ 2 దులుపుకుపోయే రకం. ఎన్ని దెబ్బలు తగిలిన దున్నపోతుపై వర్షం కురిసినట్టే అని కార్తీక్ అంటాడు. అప్పుడే పారిజాతం మాట్లాడుతూ నేను దెబ్బలకు భయపడే రకం కాదురా అని అంటుంది. కార్తీక్, దీప పెళ్లిని ఆపడానికి పారిజాతం చేస్తున్న ప్రయత్నాలను చూసి కార్తీక్ కోపం తెచ్చుకుంటాడు. వెంటనే గుమ్మం బయట ఒక సర్కిల్ గీసి, రేపు ఉదయం సరిగ్గా 9 గంటలకు నిన్ను మెడ పట్టుకుని ఈ రింగ్లోకి గెంటించకపోతే నా పేరు కార్తీక్ కాదు అని పారిజాతానికి సవాలు విసురుతాడు. దీనికి పారిజాతం, నువ్వు ఓడిపోతే నేను ఏం చెప్పినా వినాలి, ఏం చెప్పినా చేయాలి అని కండిషన్ పెడుతుంది. ఉదయం కలుద్దాం అని చెప్పి కార్తీక్ దీప ఇంటికి వెళ్తారు. ఈసారి కార్తీక్కు దూరంగా ఉండాలని పారిజాతం అనుకుంటుంది. దీప పెళ్లి జరగడం ఇష్టం లేదని సుమిత్ర చెప్పిన మాటలు, పెళ్లికి రాను అన్న శ్రీధర్ మాటలు గుర్తు చేసుకుంటూ కాంచన బాధపడుతుంది. పెళ్లి గురించి శౌర్య అడిగే ప్రశ్నలకు కాంచన సైలెంట్గానే ఉంటుంది. అప్పుడే కార్తీక్, దీప అక్కడికి వస్తారు. పెళ్లి ఇంట్లోనా, గుడిలోనా అని శౌర్య అడగ్గా, పెళ్లి ఎక్కడో చెబితే తన ఫ్రెండ్స్ని పిలుస్తానని చెబుతుంది. అన్నీ నువ్వు అనుకున్నట్లే జరుగుతాయి అనుకుంటున్నావా అని దీప అంటే, కార్తీక్తో ప్రామిస్ చేయించుకో అని శౌర్య అంటుంది. ఏ ధైర్యంతో నీ కూతురికి మాటిచ్చావు అని కాంచన కార్తీక్ని అడుగుతుంది. దీనికి కార్తీక్, నేను బాధపడినా పర్వాలేదని మా తండ్రి అనుకున్నాడు. నా కూతురు బాధపడకూడదని నేను అనుకుంటున్నాను. నిజం చెప్పి కూతురిని ఎందుకు బాధ పెట్టాలి? పిల్లలను కనేవాడే తండ్రి కాదు, కాపాడుకునేవాడే తండ్రి అవుతాడు. ఓడిపోయిన మనిషిగా నేను ఎవరి ముందు తల దించుకుని నిలబడతానో తెలియదు అని ఎమోషనల్ అవుతాడు. దీప, నువ్వు తలదించుకునే పరిస్థితి రాకూడదు బావ అని అంటుండగా జ్యోత్స్న ఎంట్రీ ఇస్తుంది.